ఓం నమ శివాయ. ఈరోజు మనం శ్రీ శివమహాపురాణం అంతర్గతంగా హాలాహల భక్షణం గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఒకరోజు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. పార్వతి, నన్ను ఎందరో స్తోత్రం చేస్తారు, నన్ను స్తోత్రం చేయని వాళ్ళు లోకంలో ఉండరు. అది అసంభవం కదా. అందరూ స్తోత్రం చేసేవారే, కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది. నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడిన స్తుతిలో ఒక్క శ్లోకం కానీ, అర్ధశ్లోకం కానీ, ఒక పాదం కానీ, అవేమీ రాకపోతే, ఒక మాట కానీ అది కూడా రాకపోతే, ఈ శ్లోకాన్ని వినడం కానీ చేసిన వారికి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తాను అని చెప్పాడు. ఈ విషయాలు మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయంలో చెప్పారండి. అదేంటంటే, ఒకానొకప్పుడు దేవతలు దానవులు అమృతోత్పాదనం చేయాలని క్షీరసాగర మథనం చేశారు. అమృతంను సృజించగలిగితే దానిని తాగి చిరంజీవులు కావాలని వాళ్ళ కోరిక. మందర పర్వతాన్ని తీసుకువెళ్ళి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడే పావును చుట్టారు. దానిని దేవతలు ఒకవైపు, దానవులు ఒకవైపు పట్టుకుని దానిని తిప్పుతున్నారు. తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు. ఇలా ఆ పావును మందర పర్వతానికి చుట్టి ఆ పర్వతాన్ని తిప్పుతున్నారు. యథార్థానికి ఇదంతా ధ్యాన సంబంధమైన విషయం. లోపల మనస్సును తిప్పినప్పుడు వచ్చే స్థితి యందు ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలి అన్నది దీని ద్వారా తెలియజేయబడుతుంది. అంటే మన మనస్సుని పరమేశ్వరుడి యొక్క నామంతో ఏ రకంగా తిప్పాలి అన్నది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మందర పర్వతం కిందకి దిగిపోకుండా ఉండడం కోసం ఆదికూర్మం రూపంలో మహానుభావుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు. ఈ మందర పర్వతాన్ని ఆయన వీపు మీద పెట్టారు, పెట్టి తిప్పుతున్నారు. అంటే కూర్మావతారం అంటే తాబేలు అవతారంలో, తాబేలు కింద ఉంటాడు కాబట్టి ఆ డొప్ప చాలా గట్టిగా ఉంటుంది కదండి. కాబట్టి ఈ పర్వతాన్ని మోయగలిగేటటువంటి శక్తి శ్రీ మహావిష్ణువుకు ఉంది కాబట్టి ఆయన ఆ అవతారంలో సముద్రంలో పడుకున్నారు. ఇప్పుడు ఈ మందర పర్వతాన్ని ఆయన వీపు మీద పెట్టారు, పెట్టి తిప్పుతున్నారు. మందర పర్వతాన్ని ఎంత తిప్పినా సరే ఆయన వీపు దురద తీరలేదు. మహానుభావుని శక్తి ఎలా ఉంటుందో చూడండి. అంటే దురద తీరలేదు అంటే ఆయనకి ఎటువంటి నొప్పి కలగలేదు. మందర పర్వతాన్ని తిప్పుతుంటే పాలసముద్రంలో ఉన్నటువంటి పాములు, తాబేళ్ళు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగాలతో కలిసి పైకి లేచి ఒడ్డును పట్టాయి. తాబేలుతో గొడవ ఉండదు, ఇది భూమి మీద పడినా నీళ్ళలోకి వెళ్ళినా వెళ్ళిపోతుంది. కానీ చేప ఒకసారి ఒడ్డున పడితే ఇక దాని జీవితం అయిపోయినట్టే. మందర పర్వతాన్ని అలా తిప్పుతుంటే ఈ పర్వతం తిరుగుతూ ఉంటే వచ్చిన చప్పుడికి బ్రహ్మలోకంలో తపోనిష్టలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడి బయటికి వచ్చి చూశారు. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. వాళ్ళు కోరుకున్నది అమృతం. మొట్టమొదట పుట్టింది హాలాహలం. బతకాలని వాళ్ళు కోరుకుంటే చంపేది పుట్టింది, అది ముందు పుట్టింది కదండి. ఆ పుట్టిన హాలాహలం పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చేసింది. ఇది వెడుతుంటే నదులు ఇంకిపోయాయి, సరస్సులు ఇంకిపోయాయి, అరణ్యాలు కాలిపోయాయి, పట్టణాలు కాలిపోయాయి, నగరాలు కాలిపోయాయి, పల్లెలు కాలిపోయాయి. అది ఏరు ఎలా నడుస్తుందో అంత గంభీరంగా నడిచింది. ఇలా అన్నిటినీ బూది చేస్తూ హాలాహలం వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్న వాళ్ళందరూ ఉత్తర క్షణం ఆ పర్వతాన్ని వాసుకిని అక్కడే వదిలేసి దేవతలు దానవులు అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి పరిగెత్తారు. వీళ్ళు కైలాసానికి వెళ్ళేసరికి అక్కడ ద్వారపాలకులైనటువంటి దిండి మొండి అనేవారు శూలాలను అడ్డు పెట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళు వీళ్ళని అడ్డు పెట్టారు. ఎవరిని? దేవతలని, దానవుల్ని. చాలా తొందర పని మీద వచ్చారేమో వీరు వాళ్ళని లక్ష్య పెట్టకుండా వాళ్ళ శూలాలను పక్కకు తోసేసి లోపలికి చొరబడిపోయి అందరూ లోపల నుండి శంకర, శివ, మహాదేవ, పాహిమాం పాహిమాం అంటూ అరిచారు. ఆర్తితో వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళ కోరిక తీర్చడం తప్ప అయ్యో వీళ్ళు ఇలా రావచ్చునా ఈ సమయంలో అని చూడని కరుణాతరంగుడైన పరమేశ్వరుడు గబగబా బయలుదేరి బయటకు వచ్చాడు. వచ్చి, అయ్యో బిడ్డలారా, ఎందుకు అలా పరిగెట్టుకొచ్చారు, మీకు ఏం కష్టం వచ్చింది అని అడిగారు. వచ్చిన వాళ్ళు చాలా తెలియని వాళ్ళు. అడిగినా ఆయనేమి అమాయకుడు ఏంటండి, ఆయన తెలివిన వాడే. కానీ పిల్లల ముందు తల్లి తండ్రి చూడండి ఏమీ తెలియని వాళ్ళలా ఎలా ఉంటారో అలా అమాయకాన్ని నటించాడు. చిత్రం ఏమిటంటే, లోకంలో పిల్లవాడిని పెంచి పెద్ద చేసేటప్పుడు తండ్రి చాలా గడుసుగా ఉన్నాను నేను, నాకు అన్నీ తెలుసు, వాడికి ఏం తెలియదు అని అనుకుంటాడు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత పుత్రమిత్ర వదాచరేత్ అంది లోకం.
పుత్రుడితో మాట్లాడేటప్పుడు, పుత్రుడితో ప్రవర్తించేటప్పుడు వాడు ఇంకా నీ కొడుకు, వాడికి ఏమీ తెలియదు అని మాట్లాడకూడదు. వాడు ఈశ్వరుడిచ్చిన ఒక మిత్రుడు అన్న భావనతో ప్రవర్తించాలి. మనం చూడండి, చూస్తూ ఉంటాం. ఏ తల్లి తండ్రి తనను చెమటోడ్చి పెంచి పెద్ద చేశారో ఆ తల్లి తండ్రి చూడకుండా భార్యకు పట్టుకెళ్ళి బోనస్ ప్యాకెట్ని ఇచ్చే ప్రబుద్ధులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఒకవేళ తండ్రి అదే టైంలో నాన్న ఇవాళ శివరాత్రి కదా అని ఏదో చెప్పబోయి కట్టెని తీసుకుని వచ్చాడనుకోండి, లోపల కోడలు ఆ డబ్బుల నోట్లు లెక్కెడుతూ ఉందనుకోండి, కొడుకు మెల్లగాను ఎవడో దొంగాడొచ్చాడు అన్నట్టు నాన్నగారు వచ్చారు అంటాడు భార్యతోటి. అంటే ఆవిడ ఎంతో గౌరవంగా రండి మామయ్య గారు రండి అంటూనే మామగారికి తెలియకుండా ఉండేలా ఎంతో జాగ్రత్తగా డబ్బును తన బీరువాలో పెట్టేసుకుంటుంది కనపడకుండా. ఇప్పుడు తండ్రి గారు ఏంట్రా నాయన ఏమైనా బోనస్ వచ్చిందా అని అడిగాడు అనుకోండి, లేదు నాన్నగారు మీకు ఒంట్లో బాగాలేదన్నారు కదా, అందుకని మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తామని మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి అప్పు చేశాను అంటాడు. నిజానికి తండ్రికి విషయం తెలియదు అని మనం అనుకుంటున్నామా? మార్నింగ్ వాక్లో ఆ కొడుకు కొలిగి మాకు బోనస్ వస్తుందండి అని ముందే చెప్పేసి ఉంటాడు. కొడుకు ఈ విధంగా మాట్లాడితే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని తండ్రి కొడుకుతో అండు. కొడుకు చూడకుండా ఒక మూలకు వెళ్ళి కళ్ళు తుడుచుకుంటాడు కదండి. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను, ఆ డబ్బు నేను తినేస్తానా? ఎందుకు అబద్ధం? నాన్నగారు నాకు బోనస్ వచ్చింది, ఇంత వచ్చింది, దీనికోసం అని ఖర్చు పెడతాను, లేకపోతే నేను దాచుకుంటానని చెప్తే నేను సంతోషించేవాడినే కదా, ఇంతే నా లోకం అంటే అని అనుకుంటూ ఉంటాడు. కానీ కొడుకుని మాత్రం వదిలేయడండి. ఇలా అబద్ధం చెప్తున్నాడని కొడుకుని వదిలేస్తాడా? వదలడు. అయినా సరే ఇప్పుడు ఈ ధూర్త కుమారుడు గదిలోంచి బయటకు వచ్చి అంటాడు, నాన్నగారు మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు నాకు చిన్నప్పుడు చాలా మంచి విషయాలు చెప్పేవారు, ఇవాళ శివరాత్రి అని చెప్పారు, ఇంకా ఏమైనా చెబుతారా అండి అంటాడు. అంటే ఏదో తండ్రి మాట వినేసేసి పాటించేసేవాడిలా మాట్లాడతాడు. కాబట్టి వీడి ధూర్త లక్షణం తండ్రికి తెలియదని మనం అనుకోకూడదు. చూడండి, లోకంలో చాలామంది అనేటటువంటి ఒక సామెత ఉంది, మూడో కంటివాడికి తెలియకుండా చేసేసాను అని చాలామంది అంటూ ఉంటాడు. మూడో కంటివాడి అంటే 3 కళ్ళు ఉన్నవాడు ఎవరండి? పరమేశ్వరుడు. ఆయనకి తెలియకుండా మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. పరమశివునికి 3 కళ్ళు సూర్యచంద్ర అగ్నిహోత్రాలండి. అవి ఆయన ఎప్పుడూ అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. మూడవ కంటి వాడికి తెలియకుండా అని అనకూడదు, మూడవ కంటికి తెలియకుండా అనాలి. మూడవ కంటివాడికి మూడవ కంటికి రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే మన 2 కళ్ళు తప్ప ఇంకొక కన్ను చూడట్లేదు అని అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది. మూడవ కంటి వాడికి తెలియకుండా అన్నప్పుడు అది మహాపాపమై కూర్చుంటుంది. అందుకే కొంత వయసు వచ్చాక పిల్లలతోటి తండ్రి కానీ తల్లి కానీ స్నేహితుల్లా ఉండాలి అని చెప్పింది కరెక్టే. కానీ ఈ రోజుల్లో వేలం వేర్రు అయిపోయి ఏం చేస్తున్నారో తెలుసా అండి? స్నేహితులు అంటే ఒకళ్ళ మనస్సు ఒకళ్ళు తెలుసుకుని ఎప్పుడు ఏది అవసరమో వాళ్ళు చెప్పకుండానే తెలుసుకునేటటువంటి వాళ్ళని స్నేహితులు అంటారు. అంతేగాని భుజాల మీద చేతులు వేసేసి తల్లి భుజం మీద కొడుకు, తల్లి అంత ఎత్తైన తర్వాత కొడుకు భుజం మీద వేసేసి మేము ఫ్రెండ్స్లా ఉంటాం ఇంట్లో కూడా అని ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు కౌగిలించేసుకోవడాలు, ముద్దులు పెట్టేసుకోవడాలు ఫోటోల కోసం, వచ్చిన వాళ్ళందరిలోకి గొప్పగా నేను నా కొడుకు ఇంతలా ఉంటామని చెప్పేసుకోవడం. కూతుళ్ళని సర్వసాధారణంగా తండ్రి అంటే కూతురికి, తల్లికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది, తప్పనట్లేదు. కానీ నిజం చెప్పాలంటేనండి, 5 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లని తండ్రి దగ్గరగా తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు. అంటే బుగ్గల మీదో కళ్ళ మీదో ముద్దు పెట్టుకోకూడదు. చిన్నపిల్లే అయినా కానీ 5 సంవత్సరాలు శాస్త్రం చెప్పింది ఏమిటంటే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్ల కన్యతోటే సమానం. కాబట్టి నుదుటి భాగాన తండ్రి చేతులతో దగ్గరికి తీసుకోకుండా ముద్దు పెట్టుకోవచ్చు. కానీ ఏదైనా ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ ఏదైనా కాలు జారో లేకపోతే ఏదైనా దెబ్బ తగిలో ఆ పాప బాధపడుతూ నాన్న అని దగ్గరికి వస్తే కాసేపు దగ్గరికి తీసుకోవచ్చు. కానీ ఈ అస్తమాటు దగ్గరికి తీసేసుకోవడం, ఒళ్ళల్లో కూర్చోబెట్టుకోవడం, ఈ తల్లి తండ్రి చేసేటటువంటి ఈ రోజుల్లో తప్పుడు పని అదే. ఎందుకంటే ఒక స్నేహితుడిగా లేకపోతే ఒక స్నేహితురాలిగా చూసుకోండి అన్నప్పుడు మనసులో ఉండే విషయాలు చెప్పేటట్టుగా, మనకి భయపడకుండా వాళ్ళు ఉండేటట్టుగా ఉండాలి.
తల్లి తండ్రి అంటే తల్లి తండ్రినండి. వాళ్ళ స్నేహితులైతే మిగిలిన వాళ్ళందరూ ఎవరవుతారు? అంతే కదా! తల్లికి తండ్రికి ఇచ్చే గౌరవం తల్లికి తండ్రికి ఇవ్వాలి. అలాగే కొడుకుని కూతుర్ని చూసే విధంగానే కొడుకుని వాళ్ళని మందలించాలి. అంతేగాని స్నేహితుడు కదా అని చెప్పి ఒరేయ్ ఇవాళ చదువుకోరా, చదివేసుకుంటే నీకే మంచిదని చెప్పేసి విదిలేయకూడదు. వాడు చదువుకోకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అనుకోండి, పోన్లే చూస్తే చూశాడులే అని విదిలేస్తే రేపొద్దున వాడు చెప్పట్టుకుని తిరగాల్సొస్తుంది. అది ఎవరికి నామోషి అండి? తల్లికి తండ్రికే. పెంచడం రాదా అని అడుగుతారు వాళ్ళనే. కాబట్టి ఎటువంటి విషయాల్లోనైనా ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి. 16 సంవత్సరాలు దాటినటువంటి ఒక కొడుకుని భుజం చుట్టూ చెయ్యేసో, నడుం చుట్టూ చెయ్యేసో దగ్గరికి తీసుకునే తల్లి అసలు ఉండకూడదు. ఎంతవరకు పక్కన కూర్చోబెట్టుకుని మంచి చెడు చెప్పు. ఒక కాలేజీలో జరిగిన విషయాలు, లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్‌తో జరిగిన విషయాలు చెప్పుకో, తప్పులేదు. ఇంట్లో పరిస్థితులను కూడా అందుకే చెబుతూ ఉండాలి పిల్లలకి. మనం కేవలం మనకు ఒక ఇల్లుంది, లేకపోతే ఒక కారు ఉంది, ఎక్కడో ఏదో ఒక సైట్ తీసుకున్నాం. ఇవన్నీ ఎలా తీసుకున్నాం? అప్పు చేసి తీసుకున్నాం అన్న విషయం చెప్పకుండా పిల్లలకి మనకున్నాయిరా, నీకేంట్రా లోటు, నీకు అక్కడ ఇల్లు ఎప్పుడే తీసుకు పెట్టేశాను అంటూ ఉంటారు. మనం కారులోనే పెడదాంరా ఇంట్లోంచి. ఆ పిల్లలు ఎలా తయారవుతారో తెలుసా అండి? ఇంట్లోంచి కాలు బయట పెడితే కారులో, మళ్ళీ కారులోంచి కింద పెడితే ఇంట్లోకే వస్తామండి మేము అనేటటువంటి మాటలు చెప్పేటటువంటి గొప్ప గొప్ప అదొక రకమైనటువంటి అతిశయం చూపే పిల్లలుగా తయారైపోతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తండ్రి తన సంపాదన పెరిగిందనో, తనకి కొంత బోనస్ వచ్చిందో అని చెప్తే బాధపడిపోతాడు అని అనుకునేటటువంటి పిల్లలు ఉన్నారు అంటే ఆ తల్లిదండ్రులు చాలా దురదృష్టవంతులు. అంతటి దురదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు అని చెప్పచ్చు. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడండి కొడుకు, కూతురు అవనండి, అల్లుడు అవనండి, ఎవరైనా ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళవే. వాళ్ళ మీద మనం ఆధారపడి ఉండకూడదు. సర్వసాధారణంగా ఏమాత్రం కుదిరినా మనం ఆధారపడకుండా ఉండడమే మంచిది. మన మీద వాళ్ళు ఆధారపడరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఐటీ కంపెనీలు అవనండి, ఇంకోటి అవనండి బోల్డు జీతాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా అలాగే కట్ అయిపోతుంది అనుకోండి. వాళ్ళ పొల్లేదో వాళ్ళు పడుతున్నారు. నాన్న ఇదేదో కొనుక్కున్నాం, ఓ 25,000 అయింది. నాన్న ఇది కొనుక్కున్నాం, 10,000 అయింది. ఇది పాడైపోయిందని ఇంకోటి కొత్తది కొనుక్కుంటున్నాం, అందుకని చెప్పి ఇంత అయింది అని వాడు ఎక్కడో వేరే ఊళ్ళో ఉండి, అమ్మ ఇది రిపేర్కి వచ్చిందమ్మా, ఇవాళ చేయించాం, ఓ 5,000 అయింది, నాకు బోనస్ వచ్చింది, ఇప్పుడేవో బకెట్లు అంటారు అవి వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్తే ఈ తల్లి తండ్రి ఎంత మురిసిపోతారండి. ఆహా, నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు ఇంతలా చదివించినందుకు, వాడికి ఇంత జీతం వస్తోంది, వచ్చిన జీతం ఏం చేస్తున్నాడో కూడా చెబుతున్నాడు అనేటటువంటి పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు అంతకంటే అదృష్టం ఉండదు. వాడు చూశాడా ఆ డబ్బులోంచి మనకు 5 రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ప్యాకెట్ తెచ్చిచ్చాడా, ఇవేమీ ఆలోచించరు. ఎంత సంతోషిస్తారంటే ఆ డబ్బేదో వాళ్ళకే వచ్చేసినట్టు, వాళ్ళే ఆ కొత్త వస్తువు కొనుక్కున్నట్టు ఇంటి చుట్టుపక్కల స్నేహితులందరికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా ఒక వాళ్ళ డబ్బులు అడిగే మనుషుల కిందో, వాళ్ళ సంతోషాన్ని మాయం చేసేటటువంటి మనుషుల కిందో చూడకూడదు. కాబట్టి ఇప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ కూడా శంకరుణ్ణి తండ్రిగా భావించే కదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ లోకాలకి తండ్రి. వాళ్ళ దగ్గరికి వచ్చారు అంటే పరమేశ్వరుడికి ఇంత జరుగుతున్నది, ఆ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు అన్న విషయం తెలియకుండా ఉంటుందండి. ఎవరి మనసులో ఏది జరుగుతోందో కూడా తెలుసుకోగలిగినటువంటి ఆ త్రినేత్రుడికి ఈ దేవతలు, రాక్షసులు ఏం చేస్తున్నారో, ఎందుకు వీళ్ళ దగ్గరికి వచ్చారో అన్న విషయం తెలియకుండా ఉంటుందా? అయినా సరే ఏమీ తెలియని వాళ్ళ, ఏంటి నాయనా ఇలా పరిగెత్తుకొచ్చారు, ఏం జరిగింది అని అడిగాడు. ఇప్పుడు వీళ్ళందరూ స్తోత్రం మొదలుపెట్టారు. ఈ స్తోత్రం గనక మనం హాలాహల భక్షణ సమయంలో జరిగేటటువంటి స్తోత్రం అనుకుని మనం ఈ యూట్యూబ్లో అది కొట్టినా వస్తుంది, లేదా ఆ పుస్తకాలలో ఎక్కడైనా ఉంటే కూడా చదువుకోవచ్చు. కాబట్టి ఇటువంటి స్తోత్రాన్ని పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవితో చెప్పాడు అంటే ఇంకా ఎంతటి మహత్తరమైన స్తోత్రమో ఇది చూడండి. కాబట్టి అటువంటి స్తోత్రాన్ని మనం విన్నా, లేతే ఒక 2-3 లైన్లు చదువుకున్నా చాలంటున్నాడు ఆయన. అంతటి మహత్తరమైన స్తోత్రం కాబట్టి నాకు కుదిరినంత వరకు, నోరు తిరిగినంత వరకు తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఏదైనా తప్పు దొలితే మళ్ళీ తడబడకుండా రెండోసారి కనుక చదవగలిగితే
మీరందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ ఈ స్తోత్రాన్ని నేను చదువుతూ దాని అర్థాన్ని చెబుతూ మొత్తం స్తోత్రాన్ని చదవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాను. దేవతలు రాక్షసులు అన్నారు, భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవవంచ, ఈ లోకములకల్లా ఈశ్వరుండవు నీవు, బంధుమోక్షములకు ప్రభుడవీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు, నిన్ను కోరి భజింతుడు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరుకుతీవు, పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ, శక్తిమయుడవీవ శబ్దయోనివీవ, జగదంతరాత్మవీవ, ప్రాణమరయ నిఖిలమునకు అన్నారు. అంటే ఈశ్వర, నీవు అంతటా నిండిపోయిన వాడివి, నీకు తెలియంది ఏమీ ఉండదు. నీవు దేవతలందరి చేత నమస్కరించబడేవాడివి. నువ్వు ఈ లోకానికి అంతటికీ ఈశ్వరుడువు. తండ్రి, నీ ఆజ్ఞకు ఎదురు లేదు. బంధువైనా నీ వల్లే వస్తుంది, మోక్షమైనా నీ వల్లే వస్తుంది. రక్షణ కావాలనుకున్న వారు కోరి నీ పాదాలను పట్టి నిన్ను స్తోత్రం చేస్తారు. నీ వలన తప్ప మాకు రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది? ఈవేళ మాకు ఒక ఆపద వచ్చింది. నీకు ఈ లోకంలో సాధించలేనిది అనేది ఏదీ లేదు. ఆదిశక్తి నీ వామార్థ భాగమునందు చేరి ఉంది. ఎడమ వెంపు కాలి మీద కూర్చుంటే వామార్థ భాగము అంటారు. ఈ జగత్తుకంతటికీ అంతరాత్మవు నీవే. ఇంత పెద్ద బ్రహ్మాండానికి నీవే ప్రాణమై ఉన్నావు. కాబట్టి ఈశ్వర, నీవు మమ్మల్ని రక్షించాలి. నీవు ఇవాళ మాకు ఇలా సాకార రూపంతో కనపడుతున్నావు, కానీ యథార్థానికి ఇది నీ నిజరూపం కాదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మకాలంబు గతి, రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు, రసన జలేసండు దిశలు కర్ణంబులు దినమునాభి, సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు చదలు శిరము, సర్వౌషధములు రోమచయములు, శల్యంబులద్రులు మానసమమృతకరుడు, చందములు ధాతువులు, ధర్మసమితి హృదయ ఆస్య పంచక ఉపనిష దాహ్వయంబు, అయిన నీ రూపు పర్వతత్వమై శివాఖ్యమై స్వయంజ్యోతి అయి యొప్పునాజమగుచు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తత్వరూపంగా చెప్పారు. ఈశ్వర, అగ్ని నిముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం, ఈ సమస్త బ్రహ్మాండమంతటా నీవే నిండి నిబడీకృతమై ఉన్నావు. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు దుది అభేదమై ఒప్పారు బ్రహ్మమనగా నీవే పాలనైనా. ఈశ్వర, 3 మూర్తులు నీవే సృష్టికర్తగా బ్రహ్మగా ఉంటావు, స్థితికర్తగా విష్ణువుగా ఉంటావు, ప్రళయకర్తగా రుద్రుడిగా ఉంటావు. శ్రీ శివ అని రాస్తున్నప్పుడు అదే శ్రీరామ అనే భావన కూడా ఉండాలి. శివకోటి రాస్తూ రామకోటి రాయలేకపోయామని బాధపడక్కర్లేదు. అలాగే రామకోటి రాస్తూ శ్రీ శివ అని రాయట్లేదే అన్న భావన కూడా మనకు ఉండక్కర్లేదు. అటువంటి అభేద బుద్ధి కలగాలి. అంతేగాని కనబడిన వాటిని అన్నిటినీ భేదబుద్ధితో చూడకూడదు. 3 మూర్తులుగా కనబడేవాడివి నువ్వే, లోకాలుగా ఉండేవాడివి నీవే, వెళ్ళిపోయిన కాలం నువ్వే, వర్తమాన కాలం నువ్వే, భవిష్యత్ కాలం నువ్వే. ముందు భేదముగా 3 ఉన్నట్టు కనబడతావు. ఎప్పుడు నీ అనుగ్రహం కలిగిందో, ఎప్పుడు నీ పాలనేత్ర అనుగ్రహం కలిగిందో, ఆ జ్ఞానం మాకు కలిగినప్పుడు మాకు ఒక పదార్థమే ఇన్నిగా ప్రకాశిస్తోందనే జ్ఞానాన్ని కలిగించే ఓ ఈశ్వర, నీకు నమస్కారం. తండ్రి, ఈ సమస్త ప్రపంచము నీ కడుపులో ఉంది. అటువంటి వాడివైన నిన్ను స్తోత్రం చేయడం మాకు సాధ్యమా? నిన్ను స్తోత్రం చేయలేం. బాహుశక్తి సురాసురుల్ సని పాలవెల్లి మదింప హాలాహలంబు జనించే, ఏరి కలంఘమై భువనంబు కోలాహలంబుగా చేసి చిచ్చును లాగముంగుని ప్రాణి సందోహమును బ్రతికింపవే దయదొంగలింపగా ఈశ్వర అన్నారు ఆఖరణ. అంటే అయ్యా, నీవు మాలో పంచభూతాలుగా ఉంటే, నువ్వే మాలో శక్తిగా ఉంటే, నీవు ఇచ్చిన ఆయుర్దాయం చాలదని, నీవు ఇచ్చిన పదవులు సరిపోవని, చిరంజీవత్వాన్ని పొందాలని బాహుబలాలను నమ్ముకుని సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికాం. అమృతం పుడుతుందని ఆశపడ్డాం. అమృతం పుట్టలేదు. మొదట హాలాహలం పుట్టింది. అది చిచ్చు, అగ్నిహోత్రం. అది వెనకాతల తరుముకుంటూ వచ్చేస్తోంది. ఈశ్వర, నీవు ఈ లోకాలన్నిటికీ పెద్దవాడివి. నీ మాట ఏది మాత్రం కాదనగలదు. అందుకని మీరు దానిని పుచ్చేసుకుని ఈ ప్రాణి సందోహాన్ని అంతటినీ బ్రతికించండి, మా మీద దయను కృప చెయ్యండి అన్నారు. ఇప్పుడు ఇది ఒక గమ్మత్తైన మాట కదండి. అంతా అయిపోయిన తర్వాత దాన్ని పుచ్చేసుకోండి, మా మీద దయం చూడండి అని రాక్షసులు దానవులు అడిగినంత మాత్రాన ఈశ్వరుడు వెంటనే అలా చేసేస్తాడా అన్నది కూడా ఆలోచించకుండా వీళ్ళందరూ అడిగారు.
ఇది ఒక చమత్కారమైనటువంటి మాటనే అనుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా దేవతలు రాక్షసులు స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు ఏమన్నాడు, ఇది ఒక చమత్కారమైన మాట అని అనుకున్నాం కాబట్టి అది ఏమిటి అనేది కూడా ఒకసారి ఊరికే చెప్పుకుంటూ మనం దేవతలు రాక్షసులు చేసినటువంటి స్తోత్రానికి పరమేశ్వరుడు ఏ రకంగా తృప్తి చెందాడు, ఏ రకంగా హాలాన్ని భక్షించాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.